ఏదో ఒక విధంగా ఈ ఎన్నికల్లో బయటపడితే చాలన్న విధంగా ఆపద మొక్కులు మొక్కుతున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారే కాదు, ఈటల రాజేందర్ గారు కూడా ఒక మాట మాట్లాడతలేడు. లెఫ్ట్ భావజాలం అన్నాడు, తానేదో పోరాటాలు చేసిన అన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న దాడి మీద, రాజ్యాంగాన్ని మార్చే విధానం మీద ఎందుకు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు మాట్లాడడం లేదు అంటే వాళ్ళకి తెలుసు స్పష్టంగా వాళ్ళ పార్టీ యొక్క విధానం. ఎంతసేపు ఉన్నా తప్పించుకోవాలన్న ఆలోచనలే ఉన్నారు తప్ప ఇది తప్పు, ఈ రిజర్వేషన్లను మేము రద్దు చేయము, మేము నరేంద్ర మోడీతో అమిత్ షాతో చెప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదు? నిన్నటికి నిన్న సిద్దిపేటకి అమిత్ షా గారు వచ్చారు, ఎందుకు ఒక్క మాట అయినా మాట్లాడిండా? వారు రాకంటే ముందు నుంచే మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణ బీజేపీ మీద నేను చేస్తున్నా. ఈ రాష్ట్రానికి వచ్చే ఏ బీజేపీ నాయకుడైనా మొట్టమొదట ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయము, జనాభా లెక్కించి బీసీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎందుకు బీజేపీ చెప్పడం లేదు? సరే, వీళ్ళు ఒక రకం. చంద్రశేఖరరావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు. ఆయన ప్రపంచంలో అన్నీ మాట్లాడుతున్నాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు, చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానం ఏంది? ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది? బీజేపీకి వ్యతిరేకంగా 100 రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది? 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు అంటున్నారు. 10 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది?